హ్మ్. నిన్న మనం జస్ట్ నార్మల్ ఇవి చూసాం గదా! మెయిన్ వెబ్‌సైట్స్, సోషల్ మార్కెటింగ్ వెబ్‌సైట్స్. ఈరోజు అంటే కామన్‌గా ఇంక అందరూ యూజ్ చేసే అవి మేజర్ అనమాట. ఏ కంట్రీ వాళ్ళైనా అయన్నీ యూజ్ చేస్తారు. మనం ఒకవేళ ఇండియా కాకుండా ఏ కంట్రీకొచ్చినా అవన్నీ చేయాలి. బట్ కొన్నేంటంటే కంట్రీ రిలేటెడ్ ఉంటాయి. కొన్ని ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేద్దాము. ఏంటండి? సపరేట్‌గా మన ఇండియాకి లేవండి కంట్రీకి? ఉంటాయి. మన బట్ ఇండియా కంట్రీ కోసం సెపరేట్‌గా లేవా అంటే సపరేట్‌గా? కొన్ని సైట్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ ఉండవు. ఏ కంట్రీకి ఆ కంట్రీ అలానే ఉంటాయి గూడా. ఓకే. పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తే అట్లా చేయాలి. లేకపోతే అన్నీ చేయొచ్చు. హ్మ్. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇవి నిన్న చేసాం గదా! పింట్రెస్ట్ ఏమో సోషల్ మీడియాలో చేద్దాము. ఈ ఇది ఓపెన్ అవ్వట్లేదు. రిమైనింగ్ ఈ స్కూపిట్ ఇవన్నీ గూడా మీరు మామూలుగా చేయండి. లాగిన్ అయిపోయి పోస్ట్ చేయండి. అది ఎవ్రీడే యాక్టివిటీ. బట్ కొన్ని సైట్స్ ఏంటంటే కొన్ని రోజులు వర్క్ అవుతాయి. కొన్ని రోజులు వర్క్ అవ్వవు అట్లా. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఈ ఫ్రీ అని ఉన్నాయి కదా! ఇవి ఫ్రీ. లేదంటే 1000 బుక్ మార్కింగ్ సైట్స్ అని ఫ్రీ ఇన్ ఇండియా అని ఇట్లా కంట్రీ రిలేటెడ్ ఇట్లా మనకి సపరేట్‌గా మనం కీవర్డ్స్‌ని యూజ్ చేస్తే చాలా సైట్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. మనకిది కంటిన్యూయస్ ప్రాసెస్. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ. ఎవ్రీడే ఇవి లాగిన్ అవ్వడము, మనం పోస్ట్ చేయడం. అదే మనం ఆ! చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఏంటండి? ఇది మేబీ పార్ట్ టైమ్ ఆర్ ఎనీ టైమ్. ఆ! పార్ట్ అంటే టైమ్ వాళ్ళ చేసినా, ఏది వర్క్‌ని చేసినా బట్టి మీరు ఖచ్చితంగా ఇది కంప్లీట్‌గా సోషల్ మీడియా చేయాల్సిందే. అనుకోండి ఇవేమి ఉండవు. ఎస్సీఓ చేయాలి అంటే ఈ పార్ట్ టైమ్ చేసినా, ఫుల్ టైమ్ చేసినా ఈ వర్క్ ఇదే వర్క్ ఉంటది. ఎస్సీఓ అంటే ఇయే వర్క్ ఓకే. ఉంటది. ఎస్సీఓ కంటెంట్ చేస్తుంటారు. పోస్ట్ చేయడము, కీవర్డ్స్ రీసెర్చ్ చేయడము, మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ఇట్లా ఉంటాయి. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అయితే ఎక్కడ చేసినా, దేనికి చేసినా సేమ్ ఇదే. ఇక్కడ కొన్ని ఉన్నాయి. హ్మ్. ఒక డౌట్ అండి. ఒక లింక్‌ని చేయొచ్చు. డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మనం చేయొచ్చా? అంటే ఇప్పుడు చేయొచ్చు. మీరొకళ్ళు, నేనొకళ్ళు చేయొచ్చు కదా సేమ్. చేస్తది. కొన్ని సైట్స్ ఏంటంటే యాక్సెప్ట్ లింక్‌ని చేస్తదా? ఫైండ్ ఔట్ చేస్తాయన్నమాట. అట్లాంటివి ఏంటంటే ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తాయి. ఓకే. అలాంటి వెబ్‌సైట్స్ ఏమన్నా ఉంటే. లింక్ ఆల్రెడీ మా డేటాబేస్‌లో ఉంది ఓకే. అంటే అప్పుడు చూపిస్తది. లేకపోతే చేయొచ్చు. ఇక్కడ ఈ ఓకే. అదే ఇప్పుడు అదే శ్రీషా హ్మ్. డిజిటల్‌గా సబ్మిట్ చేయమంటున్నారు కదా లింక్ నాకు. సో, మామూలుగా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అందరూ చేస్తారు సేమ్ కదా! సైట్స్‌లో లైక్ చేస్తారని పేమెంట్ ఏముండదు. చేసేవాళ్ళు ఒకవేళ కదా! ఏదన్నా మ్యాచ్ అయినాయి అనుకోండి సైట్‌లు, అప్పుడు అది కొన్నేమో ఫైండ్ ఔట్ చేస్తాయి. లింక్ ఉంది లేదని. కొన్నేమో ఫైండ్ ఔట్ చేయవు. ఆ చేయని వాటిలో సబ్మిట్ చేయొచ్చు. చేసిన వాటిని మనం ఓకే. వదిలేయచ్చు అన్నమాట. లింక్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ సబ్మిటెడ్ అని వచ్చేస్తది. ఇంకా దాన్ని వదిలేయడమే. ఓకే. ఇలాంటివి కొన్ని సైట్స్ ఉంటాయి. మామూలుగా మనం పోస్టింగ్ చేసే డిఫరెంట్ సైట్స్. వాటిలో లాగిన్ అయ్యి కొన్నేమంటే వన్ టైమే అలౌ చేస్తాయన్నమాట. ఓకే. మళ్ళీ తర్వాత చేస్తే అవన్నీ మళ్ళీ హ్మ్. మనకి ఎర్రర్ వస్తది. ఓకే. ఇలా ఏదైనా అవును. తీసుకోవచ్చు అదే దీంట్లో. చూస్తున్నా. దాంట్లో డైరెక్ట్ ఇవి కూడా నేమ్ ఉంటాయి. ఇస్తున్నారు ఇవి కదా! వన్ టైమ్ వస్తాయి. కొన్నిసార్లు రావన్నమాట ఇవి. ఇట్లాంటి సైట్స్.
ప్రతిదీ రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి దీంట్లో. ఏమో కొంచెం యాడ్స్ ఎక్కువున్నాయి. ఇట్లా వస్తుంది కదా ఇక్కడ సబ్మిట్. ఇది వన్ టైమే వస్తుంది మనకి, ఎక్కువ సార్లు రాదు. మళ్ళీ సెకండ్ టైం అట్లా చేస్తే స్పామ్ లాగా తీసుకుంటుంది ఇది. అసలు అంటే వెబ్‌సైట్సే సేమ్ రావు లింక్ సెకండ్ సరిగ్గా. టైం రాదా? బట్ ఒకటే ఇది ఆల్రెడీ ఇక్కడ వెరిఫికేషన్ అంది. వెరిఫికేషన్ వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. యాడ్స్ ఎక్కువ వస్తాయి ఇట్లాంటి సైట్స్‌కి ఇది. ఓకే. ఇంకొంచెం టైం పడుతుందిలేండి చూద్దాం. ఇగో ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నిటికి టైం పడుతుంది. ఇట్లాంటి సైట్స్‌కి కొంచెం కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ఓకే. వర్క్ అవ్వవు. అంటే అదే బట్ పబ్లిక్ బుక్ మార్క్స్ అని ఉంది కదా, ఇది ఒకసారి ఓకే. చూద్దాం. వీళ్ళైతే మామూలుగా సబ్మిట్ చేయాలి. ఆ, దానికేమో డూ ఫాలో ఉందా లేదా ఇది చెక్ డొమైన్ చేసుకోవాలి. అథారిటీ ఎక్కువ ఉంటే డైరెక్ట్‌గా ఎళ్లి. సరిపోతుంది. హ్మ్. అది ఆ, ఉండాలి. ప్లస్ అది ఆ లింక్ ఉన్నాయి గూడా చెక్ దీనికి ఏంటంటే జేసుకోవాలి. ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనమాట మనకి. సోషల్ బుక్ మార్కింగ్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సోషల్ ఇదేంటి మనకైతే రాలేదు వెరిఫికేషన్ కోడ్. ఇన్బాక్స్లో రాలేదు, స్పామ్లో కూడా రాలేదు. ఉమ్, ఏం వెరిఫికేషన్ కోడ్ ఏం రాలేదు. మీ బుక్ మార్కింగ్ ఇది వర్క్ అవ్వదులేండి, టైం వేస్ట్ మళ్ళీ. ఇది కూడా అంతే, జస్ట్ సైన్ లాగిన్ అయ్యి చేయొచ్చు. యాడ్ న్యూ బుక్ మార్క్ అని వస్తుంది. హ్మ్. ఇవి మనకేంటంటే ఫస్ట్ టైం సైన్ అప్ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. ప్రతిసారి సైన్ అప్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ ఓకే. చేసుకోవాలి. టెంపరీ ఇది పని చేయట్లేదు. ఇప్పుడు ఏంటండి? డ్రెసెస్‌కి వాటికి గూడా ఇవే కావాలండి? ఆ, ఈ కామర్స్ వాటికి గూడా లైక్ అదే బట్టలు దానికి శారీస్ అవి కూడా అంతే అండి, పేజెస్ అది సబ్మిట్ ఇలాగే చేసుకుంటాం. సబ్మిట్ బట్ చేయాలా? దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, అంటే ప్రతి పాయింట్ మనం చెయ్యాలి.
ఆన్ పేజ్ చేయడం కొంచెం ఎక్కువ ఉంటది. హ్మ్. అదే. అవును. అంతే చేస్తున్నాను. మన వెబ్‌సైట్ ఏది కనిపించట్లేదు. ఇందులో ఉంటది. బుక్ మార్కింగ్ సైట్స్. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. డూ ఫాలో బుక్ మార్కింగ్ సైట్స్. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. యూజర్ నేమ్. ఇట్లా పాస్వర్డ్ సేవ్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్‌గా వచ్చి హ్మ్. ఇక్కడ సబ్మిట్ యూఆర్ఎల్ ఉంది కదా! మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకే. జస్ట్ ఈ యూఆర్ఎల్ అనేది ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసినాక కంటిన్యూ. టైటిల్. మనం మామూలుగా అయితే ఈ టైటిల్ అన్నీ తీసుకొని నోట్ ప్యాడ్‌లో పెట్టుకుందాం. ఓకే. ట్యాగ్స్. ఆ! అదేం లేదండి. నాకొక డౌటు. ఇప్పుడు మనం మన వెబ్‌సైట్‌లో ఉన్న పేజెస్ అన్నీ ఒకటేసారి లింక్స్ అన్నీ తీసి పెట్టుకొని, వాటి యొక్క హ్మ్. టైటిల్స్ అన్ని, మెటా టైటిల్స్ అన్నీ తీసి పెట్టుకొని ఒక పేజ్‌లో ఒకటి యాక్సెప్ట్ చేసినట్టు వెంటనే అన్ని లింక్స్ అర్థం సబ్మిట్ చేస్తే అన్నీ తీసుకోదట్లా? ఒకే రోజా? ఒక సైట్‌లో అన్నీ ఒకే రోజు అట్లా ఆ! చేయకూడదు. అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఒక లింక్స్ కదమ్మా! వెబ్‌సైట్‌కే చేయడానికి లేకపోతే డిఫరెంట్ సరిపోతది. పేజెస్. అన్నీ ఒకరోజు ఒక వెబ్‌సైట్‌కి అట్లా అంటే ఈ వెబ్‌సైట్ నుంచి మీకు అప్రూవల్ రావచ్చు, రాకపోవచ్చు. మీ టైం వేస్ట్ అవుతుంది కదా అప్పుడు.
ఆ! అంటే ఏ సైట్ నుంచి చూడొచ్చు. అప్రూవల్ సబ్మిట్ వస్తదో చేయాలి అని. డూ ప్లీజ్ సెలెక్ట్ డూ ఫాలో, నో ఫాలో ఎక్కడుందది? డూ ఫాలో సెలెక్ట్ కేటగిరీ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ సైట్ చేస్తున్నాము. ఈ సైట్ నుంచి మీరు మన సైట్‌లో ఒక 40 లింక్స్ ఉన్నాయనుకోండి. 40 లింక్స్ ఇందులో సబ్మిట్ చేసి వాళ్ళు 40 వర్క్ చేశారు. బట్ దీని నుంచి మీకు లింక్ వస్తదో రాదో తెలీదు. ఇది 40 అంటే మనకు టైం వేస్ట్ కదా! అట్లాంటప్పుడు ఒక 40 సైట్స్‌లో ఒకే లింక్ అప్రూవ్ చేసామనుకో అట్‌లీస్ట్ ఒక 10 లింక్స్ అయినా మనకి ఇమ్మీడియేట్‌గా యాడ్ అవుతాయి. అప్పుడు మనకి వర్క్ అనేది ఓకే. కంటిన్యూగా వెళ్ళిపోతది. అట్లనే ఎవ్రీడే మనకి వస్తూనే ఉంటది. న్యూ కంటెంట్ అనేది వెబ్‌సైట్‌లోకి వచ్చిన కంటెంట్ అంతా ఇలా చేస్తూనే ఉండాలి. ఒకసారిగా అవ్వటానికి కాదు. ఓకే. ఎప్పటికప్పుడు వచ్చింది రీసెంట్‌గా వచ్చింది మన సైట్స్‌లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా మనం యాడ్ చేయాలనమాట. ఇది వ్యూ ఉంది కదా! ఓకే. ఈ వ్యూ తీసుకొని ఇక్కడ హ్మ్. ఈ ఈ ఈ వ్యూ చూసిన తర్వాత ఈ మెయిల్ ఉందిగా లింక్ ఇది తీసుకొని మనం ఎక్సెల్ షీట్‌లో అప్డేట్ లింక్ చేసుకోవాలి ఇంకా. ఇంకా ఇట్లా ఓకే. మనకి ఈ ఇది టైపు సబ్మిట్ చేస్తాను. వెబ్‌సైట్స్‌లో చేయొచ్చనమాట. డూ ఫాలో లింక్ సెలెక్ట్ చేసుకోమన్నా డూ ఫాలో లింక్. హ్మ్. ఓకే. డూ ఫాలో లింక్స్. ఇట్లా ఈ వెబ్‌సైట్స్ అన్నీ సేమ్ అంతే అనమాట దీంట్లో. ఏ వెబ్‌సైట్ ఇచ్చినా మీరు సేమ్ అలానే ఓకే. చేయాలి. ఓకే. ఇది కూడా రిజిస్టర్ చేసుకోవడం హ్మ్. సేమ్ అదే ప్రాసెస్. ఓకే. ఇవన్నీ కూడా అదే అంటే ప్రాసెస్. అకౌంట్ క్రియేట్ చేసేసుకొని అది ఆ! ఒక అదే ఒక యూజర్ ఐడీ, మీ ఒక వర్క్ పాస్వర్డ్ జీమెయిల్ పెట్టేసుకొని ఐడీ అన్నాను సబ్మిట్ కదా! ఆ చేయాల్సి జీమెయిల్ పెడితే ఐడీకి సేమ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఇంకా అన్నిట్లో రిజిస్టర్ అవ్వడం, పోస్ట్ చేయడం. ఫస్ట్ డే కొంచెం వర్క్ లేట్ అవుతది. అట్లా ఒక 20, 30 సైట్స్ కనుక రిజిస్టర్ చేసుకుంటూ, పోస్ట్ చేసుకుంటూ ఎళ్లారంటే ఆ 20, 30 సైట్స్ మన వెబ్‌సైట్‌లో ఉన్న లిస్ట్ అంతా యాడ్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక 1 వీక్, 10 డేస్ వర్క్ చేసిన తర్వాత ఓకే. మళ్ళీ కొన్ని న్యూ సైట్స్ తీసుకోవచ్చు. ఈ లోపల మనకి ఫస్ట్ తీసుకునే రోజే కొంచెం టైం ఓకే. తీసుకుంటది. మిగతా టైంలో ఈజీగా అయిపోతది. వన్ మినిట్. పొద్దున మాట్లాడతానన్నాడు. ఫోన్ చేసిండు రేపు మధ్యాహ్నం. ఆ! ఈ ఈ లింక్‌లో అయితే మనకి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. SEOworld.in ఈ లింక్‌లో ఎక్కువ అన్ని ఓకే. చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఇందులోనే దొరుకుతాయి ఎక్కువ వెతుక్కునేకుంటే. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి కింద. మళ్ళీ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే. పంపిస్తాను. ఒక్కసారి లింక్ పంపిస్తాను. కాపీ పేస్ట్ చేయండి నాకు. ఇట్లా అన్నిట్లో ఇగో బుక్ మార్కింగ్ అనే సోషల్ ఇవన్నీ ఇట్లనే వస్తాయి నేమ్స్ తోటి. ఇట్లాంటివి ఇవి ఒక టైప్ ఉంటాయన్నమాట. ఇవి కూడా సేమ్ రిజిస్టర్ చేసుకొని అంటే హ్మ్. సైట్స్ వాళ్ళ డాష్ బోర్డ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ సబ్మిషన్ అయితే ఫార్ములానే ఉంటది. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ సబ్మిట్ ఓకే. చేసుకోవడమే. ఓకే. ఇవి 2, 3 లింకులే వస్తాయి. ఎక్కువ రావు. 2, 3 లింకులే సబ్మిట్ చేయడానికి ఏంటండి? వస్తది. ఎక్కువ రావు. ఏంటండి? తర్వాత మళ్ళీ పోతది. ఓకే. ఒకటి చేసుకొని వదిలేసుకోవచ్చు. హ్మ్.
ఇక్కడ సబ్మిట్ మన వెబ్సైట్ లింక్ సబ్మిట్ చేస్తాం. కంటిన్యూ. ఇంకా సేమ్ టైటిల్, డిస్క్రిప్షన్స్. మన టైటిల్ ఇది. ఓకే. ట్యాగ్స్. ఓకే. ఇంతవరకు రాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ మన డిస్క్రిప్షన్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది అనమాట. వస్తుంది, మనదే వస్తుంది. డిస్కస్ అంటే ఇక్కడ జస్ట్ ఇది కాపీ చేసుకుని ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఏ సైట్స్ వచ్చినా సేమ్ అంతే ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి అన్ని కావాల్సిన అన్ని సైట్స్ ఈ వెబ్సైట్లోనే దొరుకుతాయి కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంతవరకు మీకు డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అనేవి ఇవి కూడా మనం ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. క్వశ్చన్ అండి, ఇప్పుడు మనం ఏదైతే బ్లాగ్ అని పేజ్ ఉంది కదా, అవన్నీ ఆర్టికల్ సబ్మిట్ చేయాలంటే ఇది ఇన్స్టెంట్ అప్రూవల్, ఆర్టికల్ సబ్మిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, దాంట్లో సబ్మిట్ చేస్తే కదా డైరెక్టరీలో అది లింక్లో ఆర్టికల్స్ డైరెక్టరీ వాటిలో సబ్మిట్ డైరెక్టరీస్ వేరు, ఇవి వేరు కదా, ఇది సపరేట్. ఓకే, బ్లాగ్ యొక్క మనం లింక్ కరెక్ట్గా మనం ఈ ఆర్టికల్ సబ్మిషన్స్లో ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేయాలి. వాటిలాగా మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ తీసుకొని పోస్ట్ చేయాలి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ లాగా. ఓకే, ఎక్కువ వర్క్ ఎక్కువ, అదేమో ఎక్కువ థింకింగ్ ఎక్కువ, ఇదేమో మామూలుగా యాక్చువల్గా అయితే ఇద్దరికి కంటెంట్ రైటర్స్తో రాపించి పోస్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ. ఇప్పుడంటే ఇక మనము చాట్‌జిపిటి యూజ్ చేస్తాం. అంతకుముందు అయితే ఆర్టికల్ సబ్మిషన్స్ ఇంత ఎక్కువ చేసేవాళ్ళం కదా. వీక్లీ వన్స్ ఒక ఆర్టికల్ రాసి అట్లా పోస్ట్ చేసేవాళ్ళం ఒక్కొక్క సైట్లో అట్లా. ఇక్కడ వచ్చేసి మనకి అన్నిటికన్నా హైయెస్ట్ ఏముంటుందంటే మీడియం ఉంటుంది. మీడియం బ్లాగ్ అని దీంట్లో ఎక్కువ మనకి ట్రాఫిక్ వస్తుంది. మంచి కంటెంట్ రాయాలి, అయితే ట్రెండింగ్ కంటెంట్ రాయాలి. ఇది మనది లాగిన్లోనే ఉంది. లాగిన్ లేకపోతే లాగిన్ అడుగుతుంది. ఫ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి దీనికి కూడా. ఇది వచ్చేసి పెయిడ్ అకౌంట్, ఫ్రీ అకౌంట్ రెండు ఉన్నాయి. ఫ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మనము మన కంపెనీ పేరు అనేది అక్కడ ఇస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా చూడండి ఎంతమంది లైక్స్ చేశారు, కామెంట్స్ చేశారు. ఇట్లా మనకి ట్రెండింగ్ టాపిక్స్ గురించి ఇందులో పోస్ట్ చేయొచ్చు. ఈ 2 months ఎగో చేసాం మనం దీన్ని. ఇప్పటి వరకు 2 months తర్వాత నుంచి మనం ఏమీ వర్క్ చేయలేదు దీన్ని. ఇక్కడ వచ్చేసి 2 views, 1 view అలా వచ్చింది. మనం ట్రెండింగ్ టాపిక్స్ ఏమి మిగలేదు. అది కాకుండా ఇక్కడ ఏంటంటే కొంచెం పెయిడ్ వాళ్ళకి హై ప్రమోషన్ ఉంటుంది ఫ్రీ వాళ్ళకన్నా. బట్ కానీ
అట్లీస్ట్ ఇది ఏంటంటే పెయిడ్ ఈ మార్కెటింగ్. వెబ్సైట్ ఇండెక్స్ అయి ఉంటుంది. మనం ఏదైనా కీవర్డ్ టైప్ చేసినప్పుడు మన కీవర్డ్ కనుక ఇండెక్స్ అయితే ఈ వెబ్సైట్ కూడా మనకి గూగుల్ సెర్చ్ రిజల్ట్లో కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి యూజ్ అవుతుంది. ఆ మీడియం మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఇప్పుడు వచ్చి ఓకే. చాట్ జీపీటీ తీసుకొని హ్మ్. ఏంటండి అంటే దేనికి రిలేటెడ్ అని రాయొచ్చా ఇందులో? అర్థం కాలేదు. దేనికి రిలేటెడ్ అయినా రాయొచ్చా? ఉమ్. అంటే లైక్ మనకి డిజిటల్ మార్కెటింగ్ గదా! అది మన టాపిక్ ఏంటంటే రిలేటెడ్ ఏఐ రాయాలి, వేరే డిజిటల్ ఏం మార్కెటింగ్ రాయకూడదు. అని రాస్తే ఇప్పుడు ఒకవేళ ఇంటీరియర్ డిజైన్ అనుకో, ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి అవి రాయాలి. ఉమ్. ఏఐ ఇవి టాపిక్స్ చూపించింది ఏఐ డిజిటల్ మార్కెటింగ్. హ్మ్. ఇవ్వచ్చు. జెనెటిక్ ఏజెంట్. డిజిటల్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఉంది కదా, రైట్ అన్ ఆర్టికల్ అబౌట్. ఇది వచ్చేసి ఇట్లా మనము రైట్ అన్ ఆర్టికల్ ఫర్ మీడియం సైట్ అని చెప్పేసి ట్రెండింగ్ టాపిక్ ఒకటి తీసుకొని ఇక్కడ ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి కంటెంట్ అనేది జనరేట్ చేసిస్తుంది. ఇక్కడ మనం ఆర్టికల్ పోస్ట్ చేయడం రైట్ ఆజ్ హ్మ్. టైటిల్. మనం ఫైనల్ థాట్ ఫైనల్ అంటే థాట్ ఇవన్నీ కన్క్లూజన్ అది. పెట్టకూడదేమో కదా! తీయాలేమో? ఇక్కడ మనం అలైన్ చేసుకోవాలి ఆర్టికల్ అంతా. ఇది అంటే జస్ట్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసాం కదా, లేకపోతే ఇదంతా మనం వర్డ్ ప్యాడ్లో చేసుకొని నీట్గా యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి ఇది ఇలానే హ్మ్. కనిపిస్తుంది.
ఈ గ్యాప్స్ అన్నీ గూడా జస్ట్ ఇట్లా డాట్స్ తోటి ఇట్లా ఫిల్ అయితది. ఇది కొంచెం వర్క్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది హ్మ్. ఇంకా ఇవి కొంచెం ఉంది అంతా. ఈ పాయింట్స్ వచ్చినాయంటే చాలా వర్క్ ఉంటది దీనికి. ఇక్కడ మనకి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు తగ్గట్టుగా మన కీవర్డ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో. డిజిటల్ మార్కెటర్స్, డిజిటల్ అవి ఉంది కదా, జస్ట్ మనం శ్రీష డిజిటల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక కీవర్డ్కి వచ్చింది. హ్మ్. అలాగే ఇంకెక్కడన్నా మనకి ఆ వర్డ్స్ ఉన్నాయేమో చూసుకొని నెక్స్ట్ డిజిటల్ ఓకే. రివల్యూషన్. ఓకే, యాడ్ చేసినాక జస్ట్ పబ్లిష్ చేసేటప్పుడు ఇక్కడ మనం కీవర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. ఏజెన్సీ జస్ట్ పబ్లిష్ అంతే. ఇది కొంచెం మాడిఫై చేసుకోవాలి. ట్రెండింగ్ టాపిక్స్ అయితే మనకి కొంచెం వ్యూస్ అనేవి వస్తాయి. బట్ ఓల్డ్ టాపిక్స్ రాస్తే రావు దీంట్లో. అది కూడా కాకుండా పెయిడ్ వర్షన్లో ఎక్కువ వ్యూస్ వస్తాయి మన ఫ్రీ వర్షన్ కన్నా. బట్ ఎందుకో మిస్ చేయడం, లేక ఇప్పుడు ఏదన్నా దీనికి సంబంధించిన ఒక కీవర్డ్ అనేది మనకి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఈ మీడియం వెబ్సైట్ అనేది లిస్ట్ అవుతుంది. హ్మ్. గూగుల్‌లో ఇక్కడ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో లిస్ట్ అవుతది. అప్పుడు కూడా మన వెబ్‌సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి మనం ఇవి యాడ్ చేసుకోవడం బెటర్. ఇది మన ఆర్టికల్. ఈ ఆర్టికల్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్స్ అని ఇక్కడ ఆర్టికల్ లిస్ట్ పెట్టారు. ఇక్కడ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్స్. ఇట్లా ఇదొక మీడియం సైట్ అనేది ఇంపార్టెంట్. అలాగే లింక్డ్ఇన్‌లో కూడా ఆర్టికల్స్ ఉంటాయి. బట్ అది మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు అప్పుడు లింక్డ్ఇన్ ఆర్టికల్ సబ్మిషన్ చూద్దాం. ఇక్కడ ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. లైక్ ఈజ్ అన్ ఆర్టికల్ అని. ఆహాహా! సేమ్ ఆర్టికల్స్ ఆర్టికల్ డిఫరెంట్ సబ్మిట్ డిఫరెంట్‌గా చేయొచ్చా ఉంటది. అన్ని ఒక్కొక్క సైట్‌లో? ఆర్టికల్ ఒక్కొక్క వెబ్‌సైట్‌కి. రిమైనింగ్ అంటే కాపీ కంటెంట్ అవుతది ఇది. కొంతమంది చేస్తారు గానీ బట్ కరెక్ట్ కాదు. సేమ్ ఆర్టికల్ హ్మ్. అంటే
ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు 2, 3 వెబ్‌సైట్స్ ఉంటాయి. గూగుల్ ఏ సైట్‌లో కంటెంట్ చూపించాలో దానికి తెలీదు కదా! అట్లా మనం దీన్ని డూప్లికేట్ కంటెంట్ చేయొద్దు. మనకి అవకాశం ఉంది కదా! చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మనమే రాసుకోవచ్చు. చేయాలి. ప్రాబ్లమ్ ఏం లేదు కాబట్టి ఎన్నైనా రాయొచ్చు. ఇట్లా మనం ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అనేవి దీన్ని ఇది ఏమైంది ఇది వర్క్ చేయలేదు. ఇది ఆర్టికల్. ఇక్కడేమో మనకి అంత ఏ వర్క్ చేయగల జస్ట్ సబ్మిట్ ఆర్టికల్ అంటే సరిపోతుంది ఇక్కడ. బట్ దీన్ని సబ్మిట్ చేసినాక ఇక్కడ ఆథర్ నేమ్ అంటే మన నేమ్ ఇవ్వచ్చు, మన జీమెయిల్ ఐడి అండ్ ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ కేటగిరీ, ఆర్టికల్ బాడీ అండ్ రిసోర్స్ బాక్స్ అండ్ మనం మన ఈమెయిల్ మన వెబ్సైట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చే వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ దీన్ని క్యాప్చా రాసేసి జస్ట్ యాక్సెప్ట్ అని కంటిన్యూ అంటే ఇది అప్రూవల్కి వెళ్తుంది. ఒకవేళ అప్రూవ్ అయితే మనకి అప్రూవల్ అని వస్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ వస్తుంది. నెక్స్ట్ టంబ్లర్ నిన్న చూసాం కదా, టంబ్లర్ అక్కడ కూడా ఆర్టికల్స్ సబ్మిట్ చేయొచ్చు మనం. అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం టైం పడుతుంది. రేపు చెప్తాను ఈ క్లాస్ వచ్చి అది కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ ఉంటుంది ఈ అనేది. మేజర్గా మనకి లింక్డ్ఇన్ మీడియం ఎక్కువ ఆర్టికల్ సబ్మిషన్కి, మిగతా అన్ని జస్ట్ మనం ఎన్ని వరకు యాక్సెప్ట్ అయితే అవి చేయడం. ఇక్కడ కూడా మనకి ఆర్టికల్ సబ్మిషన్, ఆర్టికల్ ఫ్యాక్టరీ అని ఇక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు మన ఆర్టికల్. ఇక్కడ మనం లాగిన్ అయ్యి ఇక్కడ కూడా రాసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఆర్టికల్ సబ్మిటెడ్ .com ఉంది. ఏ వెబ్సైట్స్కి అయితే ఆర్టికల్ అని ఎక్కువ వర్డ్ ఉంటుందో ఆ ఆర్టికల్ ఉన్న సైట్స్ని తీసుకొని సబ్మిట్ అని ఆర్టికల్ అంటే ఇక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. అంటే దీనికి డైరెక్ట్ చేయొచ్చా లేకపోతే మనం క్రియేట్ చేసి పెట్టాలా? సేమ్ అన్నిటికీ రాయాలి. దీంట్లో మనం ప్రతి దానికి రాయనవసరం లేదా ఒక్కొక్క అంటున్నా. కీవర్డ్ తీసుకొని రాయాలి. సేమ్ అట్లా సేమ్ ఆర్టికల్ అన్నిట్లో పోస్ట్ చేయకూడదు. ఒక దాంట్లో చేస్తే ఒక దాంట్లో. డూప్లికేట్ ఏది ఇవ్వాలనేది దీన్ని ఆర్టికల్ ఇప్పుడు ఇక్కడ చూసారు మీరు ట్రెండింగ్ టాపిక్స్ అని కొన్ని వచ్చినాయి. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ గురించి, రేపు ఎస్సీఓ గురించి, ఇంకొక దాని గురించి అట్లా రోజు ఒక టాపిక్ తీసుకొని ఒక 4-5 కీవర్డ్స్ అంటే రోజు అన్ని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఒక 10-15 చేయాల్సిన అవసరం ఉంటుంది. డైలీ ఒకటో లేకపోతే 2 డే బై డే అట్లా చేయటం. ఎక్కువ సైట్స్ ఉండవు ఇవి. అట్లీస్ట్ వీక్లీ ఒక 4-5 అయ్యేటట్లు చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ సేమ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ మీరు 2-3 టైమ్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అప్రూవల్స్ వస్తుంటే. ఇప్పుడు మీడియంలో ఉంది, మీరు చేయాలనుకున్నప్పుడల్లా వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి వన్స్ అట్లా, లేకపోతే ఎవ్రీ డే చేయాలి అన్నారు అనుకో రిక్వైర్మెంట్, అప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు దాంట్లో. అలా మీరు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ని యూస్ చేసుకుంటాం. బట్ డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్స్ అయితే ఎక్కువ వస్తాయి. బట్ ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ అయితే తక్కువ ఉంటాయి, తక్కువ సైట్స్ కాబట్టి వీక్లీ 1 or 2 అయ్యేటట్లయినా చూసుకోవచ్చు, పర్లేదు. తర్వాత ఇన్స్టెంట్ అప్రూవల్ తర్వాత ఇవి ఉన్నాయి కదా, వీటికి ఇమీడియట్గా మనకు అప్రూవల్ వస్తుంది.
ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. హ్మ్. ఒకటుంటారు. ఇట్లా ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ ఈ రోజుకి డైరెక్టర్స్ ఆర్టికల్ సబ్మిషన్స్ చేయండి. చాలా సైట్స్ ఇవి చాలా పెండింగ్ ఉంటుంది వర్క్. ఇంకా మీకు ఎక్కువ అయితే మీరు కొంచెం కంప్లీట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది హ్మ్. అదే. అండి. చూసండి పలానా సోషల్ ఆ, ప్లస్ డైరెక్టరీలో కొన్ని సబ్మిట్ చేయడానికి చూస్తాను. సో దట్ దాని మీద ఐడియా వస్తుంది కొంచెము. తర్వాత ఏంటండి. మళ్ళీ ఆర్టికల్‌ది చూస్తాను. మామూలుగా ఇప్పుడు సబ్మిషన్ ఉంది కదా! డైరెక్టరీ వాటిలలో ఆ, ప్లస్ ఆ. సోషల్ సైట్స్ ఉన్నాయి కదండీ! సోషల్ బుక్ మార్క్. వాటికి చేస్తాను. ఇప్పుడు ఆర్టికల్స్ ఒక ఆర్టికల్ వాటికేం అవసరం తీసుకొని లేదు. డైరెక్టరీస్కి సోషల్ బుక్ మార్కింగ్స్కి ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉన్న లింక్ తీసుకుంటే సరిపోతుంది. పేజెస్ అదే అదే. ఆర్టికల్‌కి ఓకే. తర్వాత ఓకే. చేసి ఇవాళ ఆర్టికల్స్ చేయమను. ఆర్టికల్స్‌కి ఇప్పుడు ఏంటంటే చేస్తాను. సెపరేట్‌గా మీరు జీమెయిల్ మళ్ళీ తీసుకొని రేపు లైక్ మీరు ఒక కీవర్డ్ తీసుకొని ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయాలి మీడియంలోను. ఇట్లా రిమైనింగ్ ఆర్టికల్ సబ్మిషన్ ఓకే. సైట్స్‌లోను. అదే ట్రెండింగ్ హ్మ్. అదే ట్రెండింగ్ కీవర్డ్స్ అని చెప్పేసి కొట్టేసి రేపు క్వరా ఓకే. చూద్దాము. క్వరా ఒకటైతే మనకి అది ఆ? అది ఆర్టికల్స్ అండి. అలా కూడా అది ఆర్టికల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ సబ్మిషనేనా ఉంటాయి. అలా కూడా? ఆర్టికల్స్ ఉంటాయి. మనకి అది మెయిన్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి యూజ్ అవుతది. అది మామూలుగా మిగతావన్నీ ఓకే. అడిగినా అడగకపోయినా క్వరా సబ్మిషన్స్ అడుగుతారు. దాన్ని కూడా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. క్వరాలో హ్మ్. కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్ పేజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నామో క్వరా పేజ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. మొత్తం అదంతా స్టెప్ బై స్టెప్ చాలా ప్రాసెస్ ఉంటది. రేపు క్లాస్‌లో అది సరిపోతది. ఆహ్, ఇవి కం ఓకే. ఇవి కంప్లీట్ లేకౌట్ చేసేసుకోండి. అవన్నీ. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి క్లాసిఫైడ్ సబ్మిషన్స్ ఉంటాయి. క్లాసిఫైడ్స్, పీపీటీ క్రియేట్ చేసి పీపీటీ సబ్మిషన్స్ ఇట్లా ఇవి మొత్తం మనం కంప్లీట్ ఓకే. చేసుకుందాం. ఓకే. ఇంకా ఫేస్‌బుక్ సోషల్ మీడియా లింక్డ్ఇన్ ఇవి అవన్నీ కంప్లీట్ అయిపోయినాక మెల్లమెల్లగా ఇవి కంప్లీట్ ఒకటొకటి. అయిపోయిన తర్వాత మనం సోషల్ మీడియాకి వెళ్దాము. ఇంకా కంప్లీట్‌గా ఎస్సీఓ కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటది ఇంకా. ఇంకా నెక్స్ట్ ఫేస్‌బుక్ ఎస్‌ఈఓ కంప్లీట్ ఓకే. అయిపోయినాక ఓకే. ఇంకా నెక్స్ట్ ఫేస్‌బుక్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఫేస్‌బుక్ ఆర్గానిక్‌గా పెయిడ్ మార్కెటింగ్ చూద్దాం. అవి మనకు పెద్ద టైం పట్టదులెండి. ఈజీగానే అయిపోతది టాపిక్స్. మనకి ఇవే చాలా టైం తీసుకుంటాయి. యెస్. అదేలెండి. ఆ! లిస్ట్‌లో యాడ్ చేయడము ఇవి టైం ఎక్కువ ఇవన్నీ అప్రూవల్స్ తీసుకుంటుంది వరకు అకౌంట్స్. కూడా టైం తీసుకుంటాయి. ఇవన్నీ ఓకే. మీరిప్పుడు చేసి పెట్టుకుంటే రేపు మీరు ప్రాజెక్ట్‌లో కూడా ఈజీగా ఉంటది. ఒకవేళ ఏంటండి? అది ఇప్పుడు డైరెక్ట్‌లీ చేస్తానండి. డైరెక్టర్స్ ఇప్పుడు సోషల్ డైరెక్ట్‌లీ బుక్ కొన్ని మార్కెటింగ్స్ కంప్లీట్ చేస్తాను. చేయండి. మనకి సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ యాడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనం రెజ్యూమ్ పెట్టేస్తాం కదా! ఇవన్నీ మీరు కొంచెం ప్రాక్టీస్ ఉన్నారనుకోండి ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటది. అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఆహ్, ఓకే. ఇంకొక ఓకే. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో మనకి సోషల్ ఈ డైరెక్టరీస్ మొత్తం హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అలాగే అది ఇమేజ్‌ను కంటెంట్ షేర్ చేయండి. అప్డేట్ చేస్తాను. ఓకే. చేస్తాను. రేపు షేర్ చేసేస్తానండి. అదే మామూలుగా ఇప్పుడు అదే హ్మ్. చూస్తున్నాను మీరు చెప్తుంటే ఓపెన్ చేసి. అది మామూలుగా ఎడిట్ అని వచ్చేస్తదా మీకు? దాంట్లోకి ఏవండి? క్యాన్వాలో పంపించిన షేర్ చేయండి ఇమేజెస్ అవి? ఒకసారి. ఇదొకసారి హ్మ్. ఇమేజ్ వస్తదా చూడండి. అది ఎట్లొచ్చింది? ఒకటి పంపించాను చూడండి హ్మ్. మీకు.
అంత పెద్దగా వచ్చిందేంటి? ఏమో ఏమో ఇక్కడేం రాలేదే. ప్రాజెక్ట్స్ రాలేదా? ఓకే. ఎందుకు కోడింగ్ వచ్చింది? ఇంకా షేర్ చేయకండి. నేమ్స్ డౌన్‌లోడ్ చేసి పంపించేసేయి. హ్మ్. ఇమేజా? ఇమేజ్ డౌన్‌లోడ్ చేశాను. మరి ఎందుకంత మొత్తం కోడింగ్ ఆ! వస్తుంది? ఓకే అండి. ఒకసారి షేర్ చేస్తారా అయితే? హ్మ్. సరే. చేశానండి. ఇవి కంప్లీట్ అయిపోతే ఇంక మనము ఇంక యాడ్స్‌లోకెళ్ళిపోతే ఒక 1 వీక్‌లో ఇంకా చిన్నగా యాడ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఇంక మీరు గూడా మీ బిజినెస్‌కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి? ఓకే. ఓకే. థాంక్స్. ఓకేనండి.